ఇదే సౌత్ ఇండియాస్ టాలెస్ట్ బిల్డింగ్. చూడండి ఏంది ఇదంతా అసలు దేంట్లో బ్రో? హోటల్ చూడడానికి బయట నుంచి అయితే చాలా పెద్దగా ఉంది, కానీ లోపలికి వస్తే ఇనీషియల్గా సాటిస్ఫై అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా అయిపిస్తున్నారు కదండి, ఒక వ్యూ పాయింట్ అనే ఒక సిమెంట్ గోడల మధ్యలో నుంచి దూరేసి వెళ్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ చై. చాలా డేస్ తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. సో ఇవాళ హైదరాబాద్ అయితే వెళ్తున్నాము, నేను మా ఫ్రెండ్స్తో కలిసి కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. మేము 4 ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడే సూర్యాపేట్ ఇంచుమించుగా దగ్గరలో ఉన్నాము. పెట్రోల్ అయితే తెలంగాణలోకి వచ్చాక కొట్టిద్దాము అని చెప్పి వచ్చాము. తెలంగాణ బోర్డర్ దాటాక చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ పెట్రోలే దొరకలేదు మాకు, చాలా దూరం నుంచి. రేంజ్ అయితే 18 ఉండిందనమాట ఇప్పుడు దాకా. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నారు. ఇదైతే హైదరాబాద్ డే 1 బ్లాగ్ అనమాట. మేమైతే ఎయిర్ అవన్నీ కొట్టుకొనే స్టార్ట్ అయ్యాము, బట్ ఎయిర్ ప్రెషర్ అయితే లో అని చూపిస్తుంది అనమాట దీంట్లో. ఇదిగోండి ఈ నోటిఫికేషన్ అయితే అదే ఎయిర్ ప్రెషర్ లో అనమాట. సో ఎయిర్ ప్రెషర్ అయితే చాలా తక్కువ ఉందని చూపిస్తుంది. మరి మేము కొట్టుకొని స్టార్ట్ అయిన ఒక 25 కిలోమీటర్స్కి అలా వచ్చేసింది. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేయాలి. అండ్ ఇప్పుడు మేమైతే లంచ్ చేసే హోటల్ కూడా చూపిస్తాము. అండ్ మేమైతే ఎయిర్బిఎన్బిలో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనమాట రూమ్. సో హాయ్ గైస్, ఇప్పుడే మనం రాజుగారి తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇదే హోటల్ అనమాట. మీకు చెప్పాను కదా ఇందాక హోటల్ నేమ్ అయితే అంత ఐడియా లేదు అని. రాజుగారి తోట అసలు ఇదైతే చాలా పెద్దగా ఉంది, బాగుంది కూడా. హైవే పక్కనే ఉంది అసలు. సో ఎంట్రన్స్ అయితే ఇది. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఎంత బాగుంటుందో టేస్ట్ చూద్దాము. ఇది హైదరాబాద్, ఇటు విజయవాడ, హైదరాబాద్ ఇవన్నీ ఫ్రెష్ బస్ బుక్ చేసుకుంటే మార్నింగ్ టైమ్స్లో. సో వాటన్నిటికీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడే అనమాట. సో ఆ ఛార్జింగ్ స్టేషన్స్కి ఆగినప్పుడు వాడు ఇక్కడ కాంప్లిమెంటరీ ఇస్తాడనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్సైడ్ ఆఫ్ ద హోటల్. ఇది ఫ్రెష్ బస్ దా బ్రో? ఇది ఫ్రెష్ బస్ దంట. ఇది ఫ్రెష్ బస్ ఆగినప్పుడు ఫుడ్ పెడతారని చెప్పాను. ఫ్రెష్ బస్కి సపరేట్ క్యాబిన్. సో ఇదే మనం తినబోయేదన్నమాట. ఇందాక చూపించింది ఫ్రెష్ బస్ అని చెప్పారు కదా, అది కాదు ఫ్రెష్ బస్ది మార్చారు, పైన పెట్టారు. సో ఇప్పుడు ఇదైతే డైనింగ్. సో ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇవన్నీ టేబుల్స్. ఏమో హోటల్ చూడడానికి బయట నుంచి అయితే చాలా పెద్దగా ఉంది, కానీ లోపలికి వస్తే ఇనీషియల్గా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే టేబుల్స్ కూడా అంత క్లీన్గా లేవు. సో మనం ప్రైసెస్ కూడా అవన్నీ చూసి ఓవర్ ప్రైసెస్ ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయా అనేది చూద్దాము. మెనూ అయితే వచ్చింది, ప్రైజెస్ అయితే చూడండి. పర్లేదు, మరీ అంత ఎక్కువ ఏం లేవు. మేమైతే అజంతా బోన్లెస్ చికెన్ పలావ్ ఒకటి అను కోనసీమ కోడి పలావ్ ఒకటి, 2 అయితే ఆర్డర్ చేశాము. మెనూ కూడా మినిమల్గా బాగుంది. సో మాకు ఇంకా 166 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 hours 30 minutes చూపిస్తుంది. 10:45 స్టార్ట్ అయ్యాము, 2:12 అయింది ఇప్పటికి. స్లోగా అయితే వస్తున్నాం అనమాట, 70-80 అలా క్రూజ్ పెట్టుకొని. సో నిదానంగా. సో గైస్, ఇదైతే అజంతా కోడి పలావ్ అనమాట. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది. యాక్చువల్లీ పొలం అని చెప్పారు, కానీ ఇది యాక్చువల్లీ బిర్యానీ అనమాట. సో మేబీ రాయుడు గారి తోట అలా ఓల్డ్గా ఉన్న పొలావ్ అని పెట్టుండొచ్చు మేబీ. బట్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ మీదేంటది? చికెన్ కోడి పలావ్. ఇదైతే చికెన్ కోడి పలావ్ అనమాట. హౌ ఇస్ ద టేస్ట్ రైట్ సై? బాగుందా? వెరైటీగా ఉందా? గోదావరి అది యాక్చువల్లీ బిర్యానీలా ఉందా, పులావ్లా ఉందా? బిర్యానీ ఎలా ఉంది యాక్చువల్లీ, కానీ పులావ్ అని పెట్టారు. అంతా కొద్దిగా పేర్లు ఏదైనా సరే తారుమారుగా ఉన్నాయి. ఇది బిర్యానీ అనమాట, పులావ్ కాదు. సో గైస్, ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ బయట నుంచి ఎంట్రన్స్ చాలా బాగుంది. లైక్ అక్కడ కూడా మొత్తం ఎంట్రన్స్ అదంతా చాలా బాగుంది. కాకపోతే డైనింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉందన్నమాట. సో 3 types ఆఫ్ బిర్యానీస్ అయితే తిన్నాము. అరౌండ్ 1400 అలా అయింది. సో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, బాగానే ఉంది. మన కార్ కూడా వచ్చేసింది.
ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ హోమ్ స్టే దగ్గర ఆగుతామే, ఇంకా మధ్యలో ఎక్కడా లేదు, నో స్టాప్స్. మేబీ వాటర్ బాటిల్ కొనుక్కోవాలేమో. వాటర్ తెచ్చుకున్నాము బట్ అయిపోయినాయి, ఎండ ఫుల్గా ఉంది, కొద్దిగా స్లోగా వెళ్తున్నాం అంతే, అందుకని లేట్ అయిపోతుంది. అంత తొందరగా ఉంది అని చెప్పేసి ఎండ ఫుల్గా ఉంది గైస్. సో మనం వెనకాల కూర్చొని కాసేపు అలా రిలాక్స్, కాసేపు ఇంకా అలా రిలాక్స్ అవుదాం. సో ఇప్పుడైతే ఓఆర్ఆర్ దగ్గర అయితే వచ్చేసాము. సో ఇట్లా టర్నింగ్ తీసుకొని ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేసేయటమే, పైన అంతా ఓఆర్ఆరే. సో ఓఆర్ఆర్ ఎక్కుతున్నాము, ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి టైర్ ప్రెషర్ అయితే చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే ఏమని చెప్పేసి, అంటే లైక్ లో టైర్ ప్రెషర్ అని ఇండికేటర్ అయితే వచ్చింది. సో ఇవ్వండి పెడుతున్నాము, టైర్ ప్రెషర్ చూసుకొని ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేయటమే, ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఇబ్బంది కాకూడదు. మేము గచ్చిబౌలి దగ్గర ఎగ్జిట్ దగ్గర దిగుతాము. సో చాలా లాంగ్ ఉంటుంది, లైక్ 35-40 కిలోమీటర్స్ వస్తుంది ఓఆర్ఆర్ మీదే. సో ప్లస్ స్పీడ్ లైన్స్ ఉంటాయి కదా, ఎందుకైనా మంచిది. ఒకసారి ఎండాకాలము ఎందుకైనా మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా ట్రావెల్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి టైర్ ప్రెషర్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకోండి. సర్వీస్ అపార్ట్మెంట్కి వెళ్ళంగానే ఒకసారి నేనైతే బ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. మా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే చెప్తాను, చూపిస్తాను కూడా. రూమ్ ఎలా ఉంది, ఎంత ప్రైస్ పడిందో కూడా చెప్తాను. సో హలో గైస్, ఇప్పుడే రూమ్ దగ్గరకు కూడా వచ్చాము. సో ఇదైతే జైబెరీ టవర్స్, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటు గౌల్దొడ్డు గచ్చిబౌలి సైడ్ అయితే ఎస్విఎస్ నిలయం అని చెప్పి ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం అనమాట. ఇదైతే సర్వీస్ అపార్ట్మెంట్ టైపు, కొత్తదనమాట ఫ్లాట్. సో చూపిస్తాం మీకు మొత్తం. ఇది వచ్చేసరికి హాల్, ఇది డైనింగ్ ఏరియా టైప్, ఇక్కడైతే దేవుడు గుడి అదంతా ఇచ్చారు. సో ఇదైతే బాల్కనీ అన్నమాట, కిచెను అన్నీ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్, చిమ్నీ అవన్నీ. సో ఇది డైనింగ్ ఏరియా, ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. ఇదైతే ఇంకొక బెడ్రూమ్, ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. సో ఇదైతే మాకు 10,000 to 11,000 అలా అయితే పడిందనమాట. 3 days and 3 nights and 4 days కలిపి. సో నాకైతే చాలా వర్త్ అనిపించింది, చాలా బాగుంది. ఇదైతే చాలా కొత్త అపార్ట్మెంట్, మేబీ ఇప్పుడు దాకా అంతగా ఎవరు యూజ్ చేసి ఉండరు. సో ఇదైతే పక్కనే ఈ జైబెరీ టవర్స్ ఉన్నాయి, అక్కడేమో మై హోమ్. సో ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. కింద కూడా చాలా ఖాళీ ఉంది, కార్ లోపల పెట్టేశాము. పార్కింగ్ కూడా ఇచ్చారు, కార్ పార్కింగ్ అది గైస్. సో ఇప్పుడు మేము ఒకసేపు ఒక అరగంట అలా రిలాక్స్ అయిపోయి బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేస్తాం. ఇదే సౌత్ ఇండియాస్ టాలెస్ట్ బిల్డింగ్, మొత్తం 58 floors అన్నమాట. సో పూజిత్ ఇన్ డ్రైవింగ్, మణిదీప్ గైడింగ్, సో రోహిత్ సాయి వ్లాగింగ్, మీ వ్లాగింగ్. హాయ్ గాయస్. చెప్పండి. సో గైస్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా హైపిస్తున్నారు కదండి, ఒక వ్యూ పాయింట్ అనే ఒక సిమెంట్ గోడల మధ్యలో నుంచి దూరేసి వెళ్తున్నారు. సో కార్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ఆ వ్యూ పాయింట్ అయితే అదిగోండి, వాటిలో నుంచి దూరేసి అందరు వెళ్ళేది. సో మేమైతే అసలు హైప్ ఏంటో చూద్దాము. మనీ అయితే ఇక్కడ ఉండేటప్పుడు వచ్చేవాడు అంట. సో అందుకని చాలా ఈజీగా తెలిసిపోయింది మాకు ఈ ఏరియా ఏంటి అనేది. జస్ట్ ఇది దాటేసైడ్ వెళ్తే ఒక లేక్ వ్యూలా ఉంటుంది అనమాట. ఆ లేక్ వ్యూ చూసుకొని వెళ్ళిపోవటమే మళ్ళీ రిటర్న్. సో గైస్ ఇదే మోస్ట్ హైప్డ్ ప్లేస్ అనమాట. ఏం లేదు, ఇటు సైడ్ నుంచి ఇట్లా దాటుకొనేసి అటు సైడ్కి వెళ్తే ఆ లేక్ వ్యూ పాయింట్లో నైట్ టైం అన్ని బిల్డింగ్స్ లైట్లు వేయంగానే ఫ్లాష్ వేసేస్తారు. మీకు రీల్స్ పెడుతున్నారు కొంతమంది, మీకు పెడతాను చూడండి. సో ఇదే ఆ వ్యూ పాయింట్ అనమాట. సో గైస్ ఇదిగోండి, అటు క్రాస్ చేసి ఇట్లా అయితే వచ్చేసాం అనమాట. ఇదే ఆ వ్యూ పాయింట్.
సో అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదైతే ఆచార్య సెట్ అనమాట, అల్లు స్టూడియోస్ అదంతా. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి, అది సెట్, సినిమా సెట్, మూవీ సెట్ మొత్తం. మనీ బ్రో పనిచేసే ఆఫీస్ అంట. ఆఫీస్ పనోడు పని చేస్తున్నాడు. సారీ బ్రో, అలా కాదు బ్రో, ఇప్పుడు మీకు కనపడుతుంది కదా ఎత్తుల బిల్డింగ్, ఇదిగో మనీ బ్రో ఆఫీస్ అది. గైస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చామన్నమాట, మొత్తం తిరిగేసేసి నిషిత్ దగ్గరికి వెళ్ళి అలా ఒక సెట్ తిరిగేసి వచ్చాము. సో మేమైతే బయటికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది, ఫుల్ ట్రాఫిక్, ఎంత టైం చూపిస్తుందో గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నా. సో అందుకని చెప్పి జొమాటోలో అయితే ఆర్డర్ చేసుకున్నాము. అంటే లైక్ మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళాం అనుకో, ఒక్క హోటల్లోనే కవర్ చేయగలం. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి మేఫిల్ నుంచి, బేర్ హౌస్ నుంచి అలా 2-3 రెస్టారెంట్స్ నుంచి అయితే పెట్టేసుకున్నాము. సో పెట్టేసుకొని బీయింగ్ హంగ్రీ, నా బేర్ హౌస్ కాదా, ఓకే బీయింగ్ హంగ్రీ, పొరపాటున అలా మిస్టేక్స్ జరిగిపోతాయి. నేను కాదు ఆర్డర్ చేసింది, మనీ, అందుకని చెప్పి నాకు తెలియదు. సో ఇప్పుడే పెట్టుకున్నారనమాట 3 రెస్టారెంట్స్ పెడితే ఒక్క ఆర్డర్ వచ్చింది, అది కూడా 40 minutes పట్టిందా బ్రో, 40 minutes పట్టింది ఆర్డర్. ఈలోపు మేము ఆకలి ఆపుకోలేక బ్లింకిట్లో ఈ బింగో ఎంటోస్ ప్యాకెట్లు ఇవి కూడా పెట్టుకున్నాము, అవి కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చింది బిర్యానీ. సో పూజిత్ అయితే తింటున్నాడు, మనీ ఈయన ముంబై నుంచి వచ్చాడు. అసలు చికెన్ టేస్ట్ బాగాలేదా, అండ్ ఇంకోటి ఏదో దేవుడు వచ్చింది బ్రో, కంప్లైంట్ రేస్ చేయండి, రిఫండ్ వస్తాయి. చూడండి ఏంది ఇదంతా అసలు, దేంట్లో బ్రో, ఏ యాప్, జొమాటోనా, బ్లింకిట్, జొమాటో, ఇదిగోండి స్టిక్కర్స్ ఉన్నాయి జొమాటోలో. బ్రో ఏం రెస్టారెంట్, షాగోస్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. చూడండి మొత్తం లీకేజ్, ఇప్పుడే తెచ్చింది. ఇప్పుడు మేము సపోర్ట్కి కాల్ చేయాలి. లాస్ట్ టైం నాకు ఒకసారి బ్లింకిట్లో కూడా జరిగిందనమాట ఇట్లా, ఆయిల్ ప్యాకెట్, సగం ఆయిల్ ప్యాకెట్ వచ్చింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆన్లైన్స్లో, మొత్తం రిపోర్ట్ చేయండి మీరు వదిలేయకుండా. సో ఇవాళకి డేనైతే ఇలా ముగిస్తున్నాము, అండ్ ఆ బిర్యానీస్ టేస్ట్ కూడా చెప్తాను. సో రేపటి నుంచి అయితే వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఇవాళంతా జర్నీ, ఇక్కడికి వచ్చి తింటాం, అదే సరిపోయింది. సో ముక్కలు అయితే తినేసాను, చేతులు కూడా కొడుకోవాలా. సరే గైస్, ఆ బిర్యానీస్ కూడా రాగానే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయో. సో గైస్ ఇదిగోండి, షాగోస్ నుంచి బిర్యానీ అయితే వచ్చేసింది ఆల్రెడీ. సో మన వాళ్ళు అయితే తింటున్నారు. బ్రో వాట్స్ యువర్ రివ్యూ అబౌట్ దిస్? ఎలా ఉంది? సంపత్, ఇందాకది బాగుందా, ఇప్పుడుది బాగుందా? యూ పర్ఫెక్ట్ హైదరాబాదీ బిర్యానీయా? సో నేనైతే టేస్ట్ చేస్తాను, మేబీ బాగుండిద్ది. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇది ఏదో డబల్ మసాలా బిర్యానీ అనుకుంటా, చాలా బాగుంది. ఇంకా రాలేదు, అదేంటిది ఇంకోటి ఉంది చూడేదో, అది కర్రీయా? స్టార్టర్, చిల్లీ చికెన్ స్టార్టర్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అది కూడా వచ్చేసింది. కింద కారులో వాటర్ బాటిల్స్ ఉంటాయి, అవి తెమ్మని చెప్పాను కూలింగ్ వాటర్కి పెట్టడానికి. సో సీ హౌ గుడ్ ఇట్ ఈస్, మంచిగా ఉన్నాయి. వాటర్ కూడా చిల్లు పెట్టేద్దాం, చిల్గా ఉంటుంది, చిల్లు పెట్టేస్తే. ఇదే మేఫిల్ ఫ్యామిలీ ప్యాక్, అయితే ప్యాకెట్ చాలా పెద్దగా ఉంది. సో సంపత్ ఓపెన్ చేయి, ఇదిగో సంపత్. అలా చెప్తా ఏంది గైస్, దీని మీద కూడా మేఫిల్ అనేసి ఏంది బ్రో, మరి నువ్వు ప్రతి ప్యాకెట్ మీద మేఫిల్ అనేసాడు. అసలు ఈ ప్యాకింగ్ ఏంది? సో ఇదేంది బ్రో, పెరుగు చట్నీయా? ఏందయ్యా బాబు, ఇది ఎట్టుంది? మా వేడిగా అసలు పెరుగు కూడా ఇరిగిపోయినట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ స్పెషలా? బిల్లు పంపించాడు 580 రూపీస్ ఫ్యామిలీ ప్యాక్. అంతే గైస్, టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో.